హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతైషు కుకింగ్స్. ఈరోజు నేను చాలా సింపుల్‌గా, చాలా రుచిగా ఉండే దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ అనేది పెట్టుకోవాలండి. నేను ఇందులో ఆయిల్ లేకుండానే ముందు డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. నేను ఇందులో 2 టీ స్పూన్ల వరకు వేరుశనగ గుళ్ళు అనేది వేసుకున్నాను పచ్చివి. ఇవి మనం దోరగా వేయించుకోవాలండి. అంటే పచ్చివాసన పోయేంత వరకు. ఇవి హై ఫ్లేమ్‌లో పెట్టుకోకుండా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే లోపలంతా మనకి బాగా వేగుతుందనమాట. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఇలా వేగిపోయినాయి కదండీ! ఇప్పుడు నేను ఇందులో 2 టీ స్పూన్ల వరకు నువ్వులనేది వేసుకున్నాను. నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడనేది చాలా బావుంటుందండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. చూసారు కదా! నువ్వుల్ని కూడా మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి, మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. అదే పాన్‌లో మళ్ళీ నేను 2-3 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం మనకి వేడయ్యాక ఇందులో నేను కొంచెం వెల్లుల్లి, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. కానీ దానివల్ల టేస్ట్ అనేది మారిపోతుందండి. నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది నేను పావు కేజీ దొండకాయలకి చెప్తున్నానండి ఈ క్వాంటిటీ అనేది. ఇందులో నేను 10-12 పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను. అలాగే నేను 3 పండిన టమాటాలు వేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి వేసుకొని చేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుందండి. ఇప్పుడు టమాటాలనేది మనకి తొందరగా మగ్గాలంటే ఇప్పుడే మనం పచ్చడికి సరిపడగా ఉప్పు అనేది కూడా ఇందులో వేసుకుంటే టమాటాలు కూడా మనకి చాలా ఫాస్ట్‌గా కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇందులో నేను దొండకాయలనేది కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనం 2-3 పిక్కల వరకు చింతపండు పిక్కలనేది వేసుకోవాలండి. ఇది వేసుకుంటే పచ్చడి మరింత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా! సిమ్‌లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనకి మంచిగా మగ్గిపోయినాయి కదండీ! ఇప్పుడు మనకి కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లో మొత్తం అన్నీ ఒకేసారి మిక్సీ అనేది పట్టేసుకోవాలండి. కొంచెం మనం ఇది మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా మనం పట్టుకుంటే అన్నంలోకి చాలా బావుంటుందండి. చూసారు కదా! చాలా సింపుల్‌గా దొండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.